హాయ్ హలో హౌ ఆర్ యూ ఆల్ వెల్కమ్ టు ఈట్స్ క్యాథిస్ టైమ్. నేను ప్రియాంక. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ పాపయ హల్వా. పాపయ హల్వాని రా పాపయతోని ఇంకా బాగా పండిన బొప్పాయితో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పండిన బొప్పాయిని తీసుకొని గ్రేట్ చేసుకొని హల్వాగా చేస్తున్నాను. పాపయ వలన మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీనిలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల మన ఐ హెల్త్కి పాపయ చాలా మంచిది. లేట్ చేయకుండా పాపయ హల్వా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అనేవి బాదాం, కాజు, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇంకా కిస్మిస్ తీసుకున్నాను. రిక్వైర్మెంట్ బట్టి లిమిటెడ్గా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ తీసుకొని యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని నెయ్యిలో యాడ్ చేసుకోవాలి. వీటిని లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా మన హెల్త్కి చాలా మంచివి. డ్రై ఫ్రూట్స్ ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి అనేది హీట్ అయినంత వరకు వెయిట్ చేయాలి. మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న పాపాయాని ఈ నెయ్యిలోకి యాడ్ చేయాలి. ఈ పాపాయాలో జ్యూస్ అంతా పోయినంత వరకు కుక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇక్కడ పండిన బొప్పాయి తీసుకోవడం వలన మనం హల్వాలో కలర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పపాయాలో విటమిన్ సి ఇంకా ఏ, మెగ్నీషియం, ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. వీటి వలన మన ఐ హెల్త్ ఇంకా హెయిర్ అండ్ బోన్ హెల్త్కి చాలా యూజ్ అవుతాయి. చూసారు కదా, ఇలా వాటర్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. తరువాత మనం తీసుకోవాల్సిన ఇంగ్రీడియంట్ మిల్క్. 1 కప్ మిల్క్ని తీసుకొని వేసుకోవాలి. స్పూన్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ పాలల్లో ఈ పాపాయ గ్రేటర్ని బాగా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మిల్క్ వలన యూజెస్ మనందరికీ తెలుసు. దీనిలో కాల్షియం ఎక్కువగా ఉండటం వలన బోన్ అండ్ టీత్ హెల్త్కి చాలా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఇలా మిల్క్ అంతా అబ్జర్వ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. 1/2 కప్ షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ తీసుకున్నాను. షుగర్కి బదులుగా బెల్లం యూస్ చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుంది. షుగర్ కూడా కనిపించకుండా కుక్ అయ్యేంత వరకు ఇంకొక 5 మినిట్స్ అలానే వెయిట్ చేయాలి. హల్వా మాడిపోకుండా స్పూన్తో కలుపుతూనే ఉండాలి. నెక్స్ట్ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి, పాపయ హల్వా రెడీ. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.